నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలన్నారు టీఆర్ఎస్ నేతలు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీట్ ది ప్రెస్ లో వారు మాట్లాడారు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం తెలంగాణ సాధించాం మనోహరెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే గారి నాయకత్వం జై తెలంగాణ. మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆదరించి ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ బ్రహ్మరథం పట్టి మమ్మల్ని ఒక పూలల్లో పెట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాలనే అఖండిత పట్టుదలతో ఉన్నటువంటి ప్రజానికం ఏదైతే ప్రజానికం కోరుకున్నదో ఆ కోరుకునే విధంగా మరి ఫలాలు వారికి అందే విధంగా చూసే బాధ్యత కార్యకర్తలే అన్నది మరోసారి తెలియపరుస్తూ ఉద్యమానికి అదేవిధంగా ప్రజలకు మధ్యగా సారథిగా కార్యకర్తలుగా మరి నడిపించవలసిన బాధ్యత ఉన్నది. మరి ఈ ఉద్యమానికి తోడ్పాటునిచ్చినటువంటి పేరున అందరికి కూడా ఉద్యమాభివందనం తెలియపరుస్తూ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన మరి అవసరం ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు మరి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా 2వ తారీఖు నాడు వారు ఉదయం 8:45 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం కూడా అధికారికంగా సంబరాలు జరుపుకునేటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానిలో భాగంగానే మా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరి రేపు 1వ తారీఖు రాత్రి 12:30 నుంచి మనం బాణసంచాలు పేల్చడం ద్వారా కానీ మరి సంబరాలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 2వ తారీఖు నాడు పొద్దున 8:45కు జాతీయ జెండాతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విధిగా మన తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను కూడా ఎగరవేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసి పార్టీలకు అతీతంగా మరి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పండుగనైతే ఏ విధంగా అయితే సంతోషంగా చేసుకుంటామో అదే విధంగా కూడా జూన్ 2వ తారీఖున సోమవారం రోజున అందరూ కూడా పండుగ మాదిరిగా చేసుకోవాలని బాణసంచాలు పేరుస్తూ స్వీట్స్ పంపిణీలు చేసుకుంటూ అందరూ కూడా మంచి ఆనందోత్సవాలతో నిండాలని నేను కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి రేపు సోమవారం రోజున 8:45 జెండా ఆవిష్కరణ కూడా ఉంటుంది. వీరులకు శ్రద్ధాంజలి ఘటించి మరి యొక్క సంబరాలు జరుపుకొని మరి మనం తెలంగాణ ప్రజలు ముఖ్యమైన పండుగ దినాలను ఏ మాదిరిగా అయితే దసరా దీపావళి సంక్రాంతి జరుపుకుంటామో దానికి భిన్నంగా మరి అంతకంటే ఎక్కువ మరి యొక్క పండుగను జరుపుకోవాలి. ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి కోరిక నెరవేరింది కాబట్టి అన్ని పండుగల కంటే ఇది ఒక ముఖ్య దినంగా మరి యొక్క పండుగను సంబరాలు జరుపుకోవాలని చెప్పి కూడా మరి సుల్తానాబాద్ మండల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తెలంగాణ సంబరాలు అమ్మరని అంటాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇన్ని రోజులు పడ్డ శ్రమకు ఫలితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా విధిగా ఆ యొక్క సంబరాలను అలాగే ఇటు సంబరాలలో కూడా తమ గ్రామాల్లో కూడా ప్రతి కార్యకర్తలే కాకుండా గ్రామ ప్రజలందరినీ కూడా దానిలో పాల్గొనడానికి చూసి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం ఒకటైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ నాయకుడిని తెలంగాణ ఉద్యమం 13 సంవత్సరాలు పోట్లాడిన ఉద్యమ నాయకుడిని ఇవాళ వారు ముఖ్యమంత్రిగా 2వ తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ 2 విజయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి తెలంగాణ పౌరుడు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా జనవరి 1వ తారీఖు నాడే కానీ సంక్రాంతి నాడే కానీ ఏ విధంగా ఇళ్ళకి ముగ్గులు పెట్టుకుంటారో అదే విధంగా 2వ తారీఖు నాడు ముగ్గులు పెట్టి ఇంట్లో ఇల్లు పాటికి కొత్త బట్టలు ధరించి అందరూ కూడా పండగ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేయాలన్నారు బీసీ ఐక్య సంఘర్షణ సమితి నేతలు. ఆ బీసీలకు న్యాయం చేయాలని ఆ కొత్త ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసానికి బాగా బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి బీసీలు అణగారిన వర్గాలు ఉన్నారు కాబట్టి బీసీలకు న్యాయం చేయాలని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రచారంలో భాగంగా కూడా మేనిఫెస్టోలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసానికి మీరు పోటీ చేసినప్పుడు కూడా బీసీలకు న్యాయం చేస్తానని అన్నారు.
బీసీలకు కూడా రేపు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున న్యాయం జరగాలి. సుల్తానాబాద్ పరిధిలోని రాజీవ్ హైవేపై ఉన్న R&B కల్వర్టులు పునర్నిర్మించాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ వారిలో చలనం లేదన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. ఆ కల్వర్టులను పునర్నిర్మాణం చేయకపోతే లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామన్నారు. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడినటువంటి కల్వర్టులు R&B యొక్క పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని గత మాసంలో అంటే 9/8 నెల 1913 సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు R&Bకి మరి చీఫ్ ఇంజనీరు హైదరాబాద్ గారికి పెద్దపల్లి ఇంజనీర్ గారికి అనేక మార్లు అనేక రకాల మరి రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ R&B అధికారుల ద్వారా ఎలాంటి చలనం స్పందన లేకుండా మరి గ్రామంలో ఉండబడినటువంటి సమస్యల మీద ఎలాంటి మేము ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ స్పందించకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నటువంటి R&B అధికారుల మీద చర్య తీసుకోవడానికి కొరకై మరి ఒకసారి గత వారం రోజుల నుండి ఎస్సీ గారికి, సిఈ గారికి, ఈ గారికి, చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్ గారికి అనేక మార్లు ఈ 3 రోజుల నుంచి కలిసి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. అట్టి కల్వర్టులను పునర్నిర్మాణం చేయనట్లయితే వాటి మీద లోకాయుక్తకు కోర్టు ద్వారా పోయిన R&B అధికారులను రోడ్డుకి ఈడ్చైనా మరి ప్రజల అవసరాల కొరకు ప్రజల కొరకు పనిచేయించడం జరుగుతుందని చెప్పి సుల్తానాబాద్ శ్రీనిధి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షునిగా చింతల ఎల్లారెడ్డి, కార్యదర్శిగా పల్లె వెంకటరమణ, కోశాధికారిగా అనమనేని దేవేందర్ రావు, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా పసట్ల రవీందర్, మెంబర్షిప్ చైర్మన్ గా ఐల రమేష్లు ఎన్నికయ్యారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 2 నాడు తెలంగాణ రాష్ట్రము ప్రారంభోత్సవం సందర్భంగా సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మరి ఉద్యోగస్తుల సమక్షంలో, విద్యార్థుల సమక్షంలో, మహిళా సోదరిమణుల యొక్క సమక్షంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి తొలి తెలంగాణ ఏర్పాటులో తొలి జెండాను ఎగరవేయే భాగ్యం కలిగించినటువంటి ఆ అమరవీరులకు తెలంగాణ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ సంబరాల్లో పాల్గొనాలని, మరి 2 నాడు జరిగేటువంటి తెలంగాణ సంబరాలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి ఉదయం 8 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందరూ డాక్రా గ్రూప్ మహిళలు, మరి యువకులు, విద్యార్థులు, మేధావులు, గ్రామంలో ఉండబడిన ప్రజాప్రతినిధులు, మరి వార్డు మెంబర్లు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుతూ ఉదయం 8 గంటలకు మరి సమావేశమై 8:40 మరి జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ జాతీయ గీతాలాపన చేసుకొని అనంతరము గ్రామంలో పురవీధుల గుండా అధికారులతోని మరి ర్యాలీ నిర్వహించి బాణసంచాలు మరి స్వీట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పెద్దపల్లి డివిజన్ సాక్షర భారత్ వయోజన విద్య గ్రామ సమన్వయకర్తల సంఘం ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అధ్యక్షులుగా ఆకుల కరుణాకర్, ఉపాధ్యక్షులుగా బొల్ల నర్సయ్య, అంబటి నర్సయ్య, గుంటి శంకర్, సబ్బుల లచ్చయ్య, లంకం శంకర్, ఆషాఢపు సారయ్య, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్, కాసర్ల సాగర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా జానా లక్ష్మణ్, కోశాధికారిగా బుడిగి సదయ్య తదితరులు ఎన్నికయ్యారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.